మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా మాత జాతర ప్రారంభమైన 3 రోజుల నుండి భక్తులకు వసతులు సరిగా కనిపించడం లేదు. 3 రోజుల నుండి ఈవో కార్యాలయం చుట్టూ తిరుగుతూ సమస్యలను పట్టించుకోవటం లేదంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీరు, కరెంటు, మరుగుదొడ్లు సదుపాయాలు లేక చాలా ఇబ్బందికి గురవుతున్నారు. గత 20 సంవత్సరాల నుంచి తాము వస్తున్నామని ఈసారి జాతరలో సౌకర్యాలు కల్పించలేదని విమర్శిస్తున్నారు భక్తులు. వచ్చి 2 days అవుతుంది. అక్కడ వాష్రూమ్ కూడా కరెక్ట్ లేవు. ఇక్కడ గుడి పక్కన ఉంటాం మేము. ప్రతి ఇయర్ వచ్చి 20-25 years నుండి వస్తున్నాము. వాటర్ లేదు, అసలు ఏం లేదు. అక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా లేదు, వాష్రూమ్స్ ఫెసిలిటీ కూడా లేదు. అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయంటే ఉన్నాయి, పేరుకే ఉన్నాయి వాష్రూమ్స్. అక్కడ వచ్చినాం అమ్మవారి కాడికి, కనీసం నీళ్ళ సబ్లైన్ ఉండాలి, ఏది లేదు. ఎట్లా గుడికి ఇయ్యడంత పాపం ఎప్పుడు లేదు. ఈ సంవత్సరం వచ్చిందంట, ఈ సంవత్సరమే చాలా ప్రాబ్లం ఉంది. ఒక్క చుక్క నీళ్లు నీళ్ళు వచ్చినాము, అసలు నీళ్ళ చుక్క లేదు, ఉండడానికి కరెంట్ లేదు. ఆడకెళ్ళి ఎత్తుకురావాలంటే చిన్న చిన్న పిల్లలను తీసుకొని ఎట్లా వాళ్ళు సార్ ఆడ ముందు ఒక్క మీరే చెప్తారు. గవర్నమెంట్ కడతలేదా పైసలు? వీళ్ళకు పాయింట్స్ వస్తలేదా? మా జీతాలు వస్తలేవా? ఇస్తలేదా గవర్నమెంట్ కి? బాత్రూమ్ పోతే 20 రూపాయలు, లైట్రిన్ పోతే 20 రూపాయలు, చిన్న పిల్లగానికి పోతే 20 రూపాయలు, పిల్లగాడు పోతే కూడా 20 రూపాయలు ఇవ్వాలి. ఎన్నిసార్లు పోతుంది? నీళ్ళు కుట్టుండే, నీళ్ళు కూడా మేము పోసుకొని పోవాలి. వీడు వచ్చేటట్లేదు, సృష్టి అవుతుందంటే అవుతుంది, జాతర పోతుంటే పోతుంది. घर बन रहे नहीं, खाली यात्रा करने को नहीं आ रहे हम लोग, पैसा खर्चा कर लेने को आ रहे हम लोग. వాష్రూమ్ సిటీ ఉన్నాయమ్మా? బాత్రూమ్ పురుగుల పాలైనాయి, బోంతలు పురుగులు. ఎవరు ఎట్లా పోతారా? మళ్ళీ 20 రూపాయలు ఇవ్వాలి. ఈ అడవిలో ఎట్లా పోతారు?